మీరు మన ఛానల్కి న్యూ యూజర్ అయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని సెట్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం లాజికల్ రీజనింగ్లోని సిలాజియం అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ లాజికల్ రీజనింగ్ మీద ప్రాబ్లమ్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్ వీటి మీద వీడియోస్ మనం ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్. అవి మీకు కావాలనుకుంటే మీరు నా ఛానల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హోము, వీడియోస్, ప్లేలిస్ట్ అని ఇంకొన్ని కానొస్తాయి ఫ్రెండ్స్ పైన. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీరు లాజికల్ రీజనింగ్ ఇన్ తెలుగు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇన్ తెలుగు అని ప్లేలిస్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మీకు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక చోట ఉంటాయి ఫ్రెండ్స్. అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. అందులో మీకు కావాలంటే అప్లై చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ మీద కూడా అన్నీ ఒకే చోట ఉండేలా ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. సో మీకు కావాలన్న టైం ఖాళీగా ఉంటే మీరు అందులోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈరోజు మనం సిలాజియం కదా. అసలు మామూలుగా తెలుగులో సిలాజియం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఎనీ ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మనకి నథింగ్ బట్ 2 సెంటెన్సెస్ ఇచ్చి ఆ 2 సెంటెన్సెస్ని మనం ఒకే సెంటెన్స్లో ఆ 2 సెంటెన్స్ యొక్క మీనింగ్ మొత్తాన్ని ఒకే సెంటెన్స్లో రాయగలిగితే దాన్ని మనం సిలాజియం అంటాం. సో ఇప్పుడు మనం అసలు సిలాజియంలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటాయి అసలు క్వశ్చన్స్, కంక్లూజన్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇవి నెక్స్ట్ మన ప్రాబ్లమ్స్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇందులో మనకి మెయిన్ 3 సింబల్స్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. క్వశ్చన్స్లో ఇలా అడుగుతుంటారు వీటి మీద. అవి ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఏంటంటే సపోజ్ ఇలా ఆల్ ఏఆర్ బి అని అడుగుతారు. ఇక్కడ మనకి ఆల్ అనేది వీటి సింబల్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఈ సింబల్ ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే డయాగ్రామ్ పరంగా, అంటే డయాగ్రామెటికలీ ఎలా రాస్తూ ఉంటుంది దీన్ని మనం ఆల్ ఏఆర్ బి అన్నారు. సో ఆల్ ఏ, ఆల్ ఇది ఏ, ఆల్ ఏ ఆర్ బి, ఈ ఏ మొత్తం బి అంటున్నాడు. సో ఈ ఇన్నర్ సర్కిల్ ఏకి సంబంధించింది, అవుటర్ సర్కిల్ బి. సో దీన్ని ఆల్ ఏఆర్ బిని మనం ఇలా రాస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే సమ్ ఏఆర్ బి అని అడిగితే మనం దీన్ని సమ్ ఏఆర్ బి. సో సమ్ అంటే మనకి ఎంతో కొంత తెలియదు కాబట్టి, సమ్ కొంచెం కాబట్టి నథింగ్ బట్ మనం ఇక్కడ 50-50గా తీసుకుంటాం. సో సమ్ ఏఆర్ బి అంటే ఇది ఏ, సమ్ ఏఆర్ బి అన్నాం, ఇది బి. సో ఇది ఈ రెండింటికి సంబంధించింది. సో సమ్ ఏఆర్ బి అంటే మనం ఇలా రాస్తాం ఫ్రెండ్స్. కొన్ని ఏ బి అన్నాడు, సో ఇందులో బి కూడా ఏలో ఉంటాయని. సో నథింగ్ బట్ ఇలా రాస్తాం దీని సింబల్. నెక్స్ట్ ఇంకొక సింబల్ నో ఏ ఈజ్ బి. నో ఇక్కడ సమ్, ఇక్కడ ఆల్, ఇది నో. నో ఏ ఈజ్ బి అంటే ఏ బి కాదు అని ఇక్కడ. సో ఇది ఏ అయితే ఇది బి, నో అన్నాడు ఈ రెండు మధ్య. సో ఈ రెండు సింబల్ రాంగ్ మార్క్ ఇలా పెట్టుకుంటాం. సో నో ఏ ఈజ్ బి అంటే ఏ బి కాదు, అలాగే బి కూడా ఏ కాదు అని అక్కడ. సో ఈ 3 సింబల్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఆల్ అంటే ఇలా రాస్తాం సింబల్ మనం, ఒక్కొక్కసారి మనం ఇలా కూడా రాస్తుంటాం మనకి అర్థం అవడానికి. ఇలా ఇది ఏ, ఇది బి. సో ఇలా రాస్తుంటాం దీన్ని కూడా ఆల్ ఏఆర్బిని. నెక్స్ట్ సమ్ ఏఆర్బి అంటే ఇలా రాస్తాం. నో ఏ ఈజ్ బి అంటే ఇలా రాంగ్ మార్క్. నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ ప్రాబ్లం, ఇది మనకి యూపీఎస్సీ CSATలో అడిగినట్టు క్వశ్చన్స్ ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఇక్కడ పైన 3 అడిగారు కదా, ఈ 3 స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్. స్టేట్మెంట్స్ కింద ఇవి నథింగ్ బట్ ఆప్షన్స్, ఇవి నథింగ్ బట్ కంక్లూజన్స్ అంటాం వీటిని. ఇవి స్టేట్మెంట్స్, ఇవి కంక్లూజన్స్. సో క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఓన్లీ స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద రేస్. సో ఇక్కడ నేను ఫస్ట్లో నీకు కాన్సెప్ట్లో ఏమని చెప్పాను,
ఆల్, సమ్, నో గురించి చెప్పాను. ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ అన్నారు. సో ఓన్లీ గురించి చెప్పలేదు కదా. ఓన్లీ అంటే ఏమైనా ఫ్రెండ్స్, ఓన్లీ స్టూడెంట్స్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్స్ ఇన్ ద రేస్ కదా. సో ఈ స్టూడెంట్స్ నేను ఏ అనుకుంటున్నాను. స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద రేస్. సో ఈ రేస్ ఇక్కడ మనకి 2 వార్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ వీటి గురించి ఇక్కడ రాస్తాను చూడండి. సో ఏ, బి, ఇది అంటే స్టూడెంట్స్, బి అంటే రేస్ కదా. సో నేను పైన ఇచ్చిన దాన్ని ఓన్లీ దాన్ని మనం ఎలా రాస్తామంటే ఇప్పుడు నథింగ్ బట్ ఓన్లీ ఏ ఈజ్ బి అని మేము అంటే ఓన్లీ స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద రేస్ అని అక్కడ మీనింగ్. దీన్ని మనం ఇంకా ఎలా రాస్తామంటే ఆల్ బి ఆర్ ఏ ఇలా రాస్తాం ఫ్రెండ్స్. దీన్ని ఓన్లీ ఏ ఈజ్ బి అంటే ఆల్ బి ఆర్ ఏ, బిఆర్ఏ అని, ఆల్ బిఆర్ఏ అని ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఆల్ పార్టిసిపెంట్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్ అని కదా. అది నెక్స్ట్. సో దీనికి మనం డయాగ్రామ్ రాద్దాం. ఏమన్నారు, ఆల్ బిఆర్ఏ అంటే ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్, రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఎవరు, స్టూడెంట్స్ అన్నారు. సో రేస్లో దీని డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. ఇది రేస్ కదా. ఈ రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ అందరూ అంటే బి అంటే రేస్ అని, ఆల్ బిఆర్ఏ అంటే రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఎవరు, స్టూడెంట్స్. సో ఎస్ అంటే స్టూడెంట్స్, ఆర్ అంటే రేస్ ఫ్రెండ్స్. ఇలా రాస్తున్నాను నేను, చూసుకో మీరు. ఆర్ అంటే రేస్, ఎస్ అంటే స్టూడెంట్స్ అని అక్కడ మీనింగ్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సమ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ గర్ల్స్ అంటే పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్, ఈ రేస్లో కొంతమంది గర్ల్స్ కూడా ఉన్నారు. సో సమ్ అన్నారు కదా అక్కడ చూడండి. ఇక్కడ సమ్ కదా, సమ్ అంటే 50-50 కదా, సింబల్ చెప్పాను కదా. సమ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ గర్ల్స్. సో దీన్ని రాస్తాం కదా, వీళ్ళు గర్ల్స్. సమ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్, ఈ రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కొంతమంది గర్ల్స్ కూడా ఉన్నారు. సో కొంతమంది ఇదే కదా మామూలుగా చెప్పాలంటే సమ్ వీళ్ళు. నెక్స్ట్ ఆల్ గర్ల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్కి పిలుస్తాం. అంటే ఆల్ గర్ల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ అంటే గర్ల్ పార్టిసిపెంట్స్ అన్నారు. ఇన్ ద రేస్లో గర్ల్ పార్టిసిపెంట్స్ అంటే వీళ్ళే కదా. ఇది రేస్, ఇవి గర్ల్స్. ఈ గర్ల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ వీళ్ళే వచ్చేది, వీళ్ళు రారు కదా, ఈ పార్ట్ 2కి రారు. వీళ్ళు ఓన్లీ గర్ల్స్ అంటే నథింగ్ బట్ ఆడియన్స్ అనుకోండి. సో వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు గర్ల్ పార్టిసిపెంట్స్. వీళ్ళని ఏమన్నారు, పార్టిసిపేట్ ఇన్ ద రేస్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. వీళ్ళని కోచింగ్కి ఇన్వైట్ చేస్తాం. వీళ్ళని అంటే వీళ్ళు రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నా వాళ్ళు కోచింగ్ అవ్వాలి కదా. సో వాళ్ళని కోచింగ్కి ఇన్వైట్ చేస్తాం, గర్ల్ పార్టిసిపెంట్స్ ఓన్లీ ఇక్కడ. సో అలా మనకి అడుగుతారు ఫ్రెండ్స్. కింద మనకి ఆప్షన్స్లో ఏమన్నారు, క్వశ్చన్ పైన విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సో ఇందులో ఉన్న కింద వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్ అంటే అందరు పార్టిసిపెంట్స్ని కోచింగ్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నావు అన్నాడు. సో మనకి పైన స్టేట్మెంట్స్లో ఎక్కడన్నా అందరి గురించి చెప్పాడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పైన స్టేట్మెంట్ దేని గురించి అయితే చెప్పాడో కింద దాని గురించి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. లేని దాని గురించి ఇక్కడ ఆల్ పార్టిసిపెంట్స్ అన్నారు అంటే ఇక్కడ మనకి పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. సో మన కోచింగ్ పిలిచింది ఎవరిని ఇక్కడ, గర్ల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. గర్ల్ పార్టిసిపెంట్ గురించే చెప్పారు, మిగతా వాళ్ళ గురించి చెప్పలేదు కాబట్టి ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. బై డిఫాల్ట్గా రాంగ్ అవుతుంది అది. సో ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్ అన్నాడు. అందరినీ కోచింగ్కి పిలిచామన్నారు. అందరు కోచింగ్ పిలవలేదు కదా ఇక్కడ, ఓన్లీ గర్ల్ పార్టిసిపెంట్స్ ఇక్కడ. సో ఇది మన కింద ఫస్ట్ అయితే కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. సో ఇది రాంగ్, ఇది తప్పు కదా. నెక్స్ట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్, ఇది కూడా అదే కదా. స్టూడెంట్స్, ఆల్ స్టూడెంట్స్ ఇందాక ఏంది పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్. ఇక్కడ చూడండి, ఈ రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ, సో ఇదే ఫ్రెండ్స్ దీని బట్టికి ఈ రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ కోచింగ్ పిలిచారన్నారు. అందరినీ పిలవలేదు కదా, ఓన్లీ ఈ పార్ట్ ఒకటికే కదా. ఇప్పుడు ఈ పార్ట్ ఒకటికే కదా పిలిచింది కోచింగ్కి. మన క్వశ్చన్ స్టేట్మెంట్లో చెప్పింది ఈ పార్ట్ వరకే కదా.
సో ఈ పార్ట్ గురించి చెప్పలేదు కాబట్టి సో ఆల్ రారు. అప్పుడు సమ్ అని ఇస్తే ఇక్కడ సమ్ పార్టిసిపెంట్ ఇన్ ద రేస్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్ అంటే అప్పుడు పెట్టుకోవచ్చు, అది కరెక్ట్ ఆప్షన్గా. సో నెక్స్ట్ ఇది ఆల్ స్టూడెంట్స్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. సో ఈ స్టూడెంట్స్ అందరూ ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ అంటే నాకు కూడా ఈ స్టూడెంట్స్ అందరూ కోచింగ్ పిలిచారు, పిలవలేదు కదా, అది కూడా చెప్పలేం మనకి. సో ఇది కూడా రాంగ్. ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్. ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్. సో రేస్లో ఉన్న పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ స్టూడెంట్స్ అంటారు, అంతే కదా. ఇక్కడ ఈ సర్కిల్లో మొత్తం ఒక పెద్ద సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో రేస్ అంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అంటే నథింగ్ బట్ వాళ్ళందరూ స్టూడెంట్స్ అవుతారు కదా, ఒక మీనింగ్ చెప్పాలంటే ఆ రకంగా, అంతే కదా. నేను ఇక్కడ చెప్పింది ఏంది దీని మట్టికి అంటే BRA అంటే ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్. దీన్ని బట్టి చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్ అంటే పార్టిసిపేట్ చేసేవాళ్ళు రేస్లో అందరూ స్టూడెంట్స్. సో దాన్ని బట్టి ఇక్కడ చూడండి ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్, కరెక్టే కదా. పార్టిసిపేట్ చేసేవాళ్ళు రేసులు అందరూ స్టూడెంట్స్. సో ఇది కరెక్ట్. 4 none of the above. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది మనకి 2011లో అడిగింది, ఇందాక కూడా 2011లో అడిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇన్ ఆర్డర్ టు బి ఏ టీచర్ వన్ మస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కాలేజ్. అంటే ఒక టీచర్ అవ్వాలంటే ఆ టీచరు కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆల్ పోయిట్స్ ఆర్ పోర్. సో దీని గురించి రాద్దాం. ఆల్ పోయిట్స్ ఆర్ పోర్. ఆల్ పోయిట్స్ అందరూ ఏంటంట, ఆల్ పోయిట్స్ ఆర్ పోర్. సో వీళ్ళు పోయిట్స్, ఆల్ పోయిట్స్ ఆర్ పోర్, అంతే కదా. ఆల్ పోయిట్స్, ఈ పోయిట్స్ అందరూ పోర్, ఇలా రాసుకోవాలి. మనం మర్చిపోయి మామూలుగా పూర్ ఇక్కడ పెట్టి పోయిట్స్ రాస్తాం, అలా కాదు. ఆల్ పోయిట్స్, ఈ పోయిట్స్ అందరూ పోర్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సమ్ మ్యాథమెటిషియన్స్ ఆర్ పోయిట్స్. సమ్ మ్యాథమెటిషియన్స్ ఆర్ పోయిట్స్, ఈ పోయిట్స్లో సమ్ మ్యాథమెటిషియన్స్, ఈ మ్యాథమెటిషియన్స్ పోయిట్స్ అంట. సమ్ మ్యాథమెటిషియన్ పోయిట్స్ కాబట్టి పోయిట్కి మ్యాథమెటిషియన్ సమ్, ఇలా రాసిన సింపుల్. నెక్స్ట్ నో కాలేజ్ గ్రాడ్యుయేట్ ఈజ్ పోర్. సో ఈ పోర్ అన్నారు, ఈ పోర్ పీపుల్ ఎవరు కాదన్నారు ఇక్కడ. నో కాలేజ్ గ్రాడ్యుయేట్, ఈ గ్రాడ్యుయేట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేట్ చేసే వాళ్ళు ఎవరు పూర్ పీపుల్ కాదు అని, అంటే కాలేజ్ స్టూడెంట్స్ చదివే వాళ్ళు ఎవరు పూర్ పీపుల్ కాదు. సో మనకి పైన ఏమి ఇచ్చారు, ఇన్ ఆర్డర్ టు బి టీచర్ వన్ మస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కాలేజ్ నుంచి చదివి ఉండాలి. సో టీచర్ ఇక్కడ వస్తుంది, అంతే కదా. సో నథింగ్ బట్ అక్కడ ఏంది, ఆల్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్ అని అక్కడ. సో ఆల్ టీచర్స్ అంతే కదా, ఆర్ గ్రాడ్యుయేట్. ఇలా కూడా రాసుకోవచ్చు, ఆల్ సింబల్ ఇస్తే. సో ఇలా కూడా రాసుకోవచ్చు, ఇక్కడ ఈ పోర్ట్కి పోర్ ఉంది కదా, సో ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు ఇక్కడ. సో తప్పు, ఇందులో తప్పు ఉన్నది ఏది. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే సమ్ మ్యాథమెటిషియన్స్ ఆర్ నాట్ టీచర్స్. అంటే కొంతమంది మ్యాథమెటిషియన్స్ టీచర్స్ కారు అంట. అంటే ఇక్కడ మ్యాథమెటిషియన్స్ ఉంది, ఇక్కడ టీచర్స్ ఉన్నారు. సో సమ్ మ్యాథమెటిషియన్స్, ఆప్షన్ సమ్ మ్యాథమెటిషియన్స్ ఆర్ నాట్ టీచర్స్. సో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ మ్యాథమెటిషియన్స్ మొత్తం ఇది, ఈ పార్ట్లో ఇక్కడ పోయిట్స్ ఉంటారు, మ్యాథమెటిషియన్స్ ఉంటారు, పూర్ పీపుల్ అంటే పూర్ మ్యాథమెటిషియన్స్ కూడా ఉంటారు ఇక్కడ కదా. మన క్వశ్చన్లో నాట్ టీచర్స్ అన్నారు. సో ఈ పూర్ ఉన్నారు, పూర్ అయితే వాళ్ళు పూర్ పీపుల్ ఎవరు టీచర్స్ కారు అన్నారు కదా ఆల్రెడీ. ఇది ఇలా ఏం చూడండి, ఈ స్టేట్మెంట్ బట్టి అసలు ఏంటి, పూర్ పీపుల్ ఎవరు టీచర్స్ కారు అన్నారు. సో ఇక్కడున్న ఈ పూర్ మ్యాథమెటిషియన్స్ అవుతారు కదా, ఈ పార్ట్లో కొంతమంది పోయిట్స్ ఉంటారు, మ్యాథమెటిషియన్స్ ఉంటారు. ఆ మ్యాథమెటిక్స్లో కూడా పూర్ పీపుల్, పోయిట్స్ పూర్ పీపుల్ ఉంటారు, మ్యాథమెటిషియన్స్ పూర్ పీపుల్ ఉంటారు. సో ఈ మ్యాథమెటిషియన్స్ పూర్ పీపుల్, టీచర్స్ అవ్వరు, అంతే కదా, కరెక్టే కదా. వీళ్ళు ఈ పూర్ మ్యాథమెటిషియన్స్ ఇందులో ఉన్న వాళ్ళు టీచర్స్ అవ్వరు. సో మనం అడిగింది అదే కదా, సమ్ మ్యాథమెటిషియన్స్ ఆర్ నాట్ టీచర్స్. సో ఈ పార్ట్ ఉన్న మ్యాథమెటిషియన్స్ కొంతమంది అవ్వరు, టీచర్స్ అవ్వరు. సో దాని పరంగా ఇది కరెక్ట్. దీని పరంగా చెప్పాలంటే రాంగ్ అయింది ఫ్రెండ్స్. ఇది
ఎలాగో చూడండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సమ్ టీచర్స్ ఆర్ నాట్ మ్యాథమెటిషియన్స్. అంటే కొంతమంది టీచర్స్, ఇప్పుడు ఫస్ట్ టీచర్ చెప్పారు, ఇందులో కొంతమంది టీచర్స్ మ్యాథమెటిషియన్స్ కారు అంట. చూద్దాం. సపోజ్ ఈ పార్ట్ ఇందా ఫస్ట్ చెప్పినట్టు ఏంది, ఈ పార్ట్లో ఉన్న 4 మ్యాథమెటిషియన్స్ టీచర్స్ కారు. సో మిగతా ఈ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ పార్ట్ గురించి చూపిస్తే మనం ఈ మ్యాథమెటిషియన్స్ అంటే సపోజ్ ఈ టీచర్స్ ఈ మ్యాథమెటిషియన్స్ అవ్వచ్చు కదా. మనకి ఈ రెండింటి మధ్య పైన క్వశ్చన్లో మనకి ఆప్షన్ ఇది స్టేట్మెంట్స్లో ఈ రెండింటి గురించి ఏం చెప్పాలా కదా, టీచర్స్ మ్యాథమెటిషియన్స్. సో ఇది డౌట్ఫుల్గా ఉంది. అంటే మన రెండింటి మధ్య ఎటువంటి నో సింబల్ ఇవ్వాలా. ఇక్కడ నో చెప్పింది ఎవరికి, కాలేజ్ గ్రాడ్యుయేట్కి పూర్, కాలేజ్ గ్రాడ్యుయేట్ పీపుల్ అదే టీచర్ నథింగ్ బట్ టీచర్స్కి పూర్ పీపుల్స్కి, ఈ రెండింటి మధ్య చెప్పింది నో అని. అంటే నో కాలేజ్ గ్రాడ్యుయేట్ ఈజ్ పూర్ అని. సో ఇక్కడ మ్యాథమెటిషియన్స్కి టీచర్స్కి ఎటువంటి చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్న సమ్ మ్యాథమెటిషియన్స్ అదే సమ్ టీచర్స్ మ్యాథమెటిషియన్స్ అవ్వచ్చు, వీళ్ళు మాత్రం అవ్వరు ఎందుకంటే వీళ్ళు పూర్ మ్యాథమెటిషియన్స్. సో పూర్ ఉన్న వాళ్ళు ఎవరు టీచర్స్ కాదు అని చెప్పారు కదా. సో ఈ మ్యాథమెటిషియన్స్ కొంతమంది టీచర్స్ అవ్వచ్చు కదా. సో మనకి స్టేట్మెంట్ ఏం చెప్పారు, సమ్ టీచర్స్ ఆర్ నాట్ అన్నాడు, ఇక్కడ కాదు అన్నాడు. కొంతమంది టీచర్స్ అంట మ్యాథమెటిషియన్స్ కాదు అన్నాడు. ఇక్కడ కొంతమంది అవ్వచ్చు కదా, ఈ మ్యాథమెటిషియన్స్ టీచర్స్ అవ్వచ్చు కదా. సో ఇది తప్పు, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనకు అడిగింది కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్. సో ఇది రాంగ్ కదా చెప్పాలంటే. సో ఇది మనకు కావాల్సిన ఆప్షన్ ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఆన్సర్ ఇది రైట్ కరెక్ట్ అని కాదు, ఇక్కడ నాట్ కరెక్ట్ ఇది. సో నెక్స్ట్ చూడండి మీరు, టీచర్స్ ఆర్ నాట్ పూర్. టీచర్స్ ఆర్ నాట్ పూరే కదా, పూర్ పీపుల్ కాదు కదా. ఏమన్నారు, నో కాలేజ్ గ్రాడ్యుయేట్ ఇస్ పూర్, కాలేజ్ గ్రాడ్యుయేట్లో ఉన్న చదివే వాళ్ళు ఎవరు పూర్ పీపుల్ కాదు అన్నాడు. సో ఇది కరెక్ట్ కదా, టీచర్స్ ఆర్ నాట్ పూర్. పోయిట్స్ ఆర్ నాట్ టీచర్స్. సో ఇక్కడ పోయిట్స్ ఉంది, ఈ పోయిట్స్ అంటే ఎవరు, వీళ్ళందరూ పూర్ పీపుల్ వస్తారు. ఎలా, ఆల్ పోయిట్స్ ఆర్ పూర్ అన్నారు కదా. సో పోయిట్స్ అందరు పూర్. సో పూర్ ఉన్న వాళ్ళు ఎవరు, పూర్ పీపుల్ ఎవరు, టీచర్స్ కాదు కదా. సో ఇది కరెక్ట్, మనకి రాంగ్ సెకండ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2012లో అడిగినటువంటి యూపీఎస్సీ సిసాట్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ, ఐ వాచ్ టీవీ ఓన్లీ ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్. అంటే నాకు బోర్ కొట్టినప్పుడు టీవీ మాత్రమే చూస్తానండి, ఓన్లీ టీవీ. బోర్ కొట్టినప్పుడు టీవీ మాత్రమే చూస్తాడు, ఇంకేం చేయడు. ఐ ఆమ్ నెవర్ బోర్డ్ వెన్ ఐ హ్యావ్ మై బ్రదర్స్ కంపెనీ. అంటే మా బ్రదర్స్ కంపెనీలో ఉన్నప్పుడు నాకు బోరు కొట్టదని. అంటే నేను బ్రదర్స్తో ఉన్నప్పుడు బోర్ కొట్టదాడ. నెక్స్ట్, వెన్ ఎవర్ గో టు ద థియేటర్ ఐ టేక్ మై బ్రదర్స్ అలాంగ్. నేను థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే మూవీకి వెళ్తే మా బ్రదర్తో వెళ్తాను, అంటే బ్రదర్ని తీసుకొని వెళ్తాను అక్కడ, అంటే ఇద్దరు కలిసి వెళ్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. దీనికి మనం ఎటువంటి వెన్ డయాగ్రామ్ వేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా మీరు దీని మీనింగ్ బట్టి ఆప్షన్స్ కరెక్టా రాంగా చెప్తాం. చూడండి ఎలాగంటే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్ ఐ వాచ్ టీవీ. సో ఇది మనకి కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఇక్కడ మనం ఓన్లీ టీవీ అన్నాం. ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్ ఐ వాచ్ టీవీ అంటే దీనికి కొంచెం మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ ఇవ్వడానికి. సో ఇది కొంచెం పక్కన పెట్టండి, డౌట్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్, నాకు బోర్ కొట్టినప్పుడు ఐ సీక్ మై బ్రదర్స్ కంపెనీ. నాకు బోర్ కొట్టినప్పుడు నేను మా బ్రదర్స్ కంపెనీకి వెళ్తానని. అది ఎక్కడైనా మన స్టేట్మెంట్లో చెప్పాడా? చెప్పలేదు కదా. సో అది రాంగ్ అవుతుంది. మనకు అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్, ఏది కరెక్ట్ అన్నాడు. సో ఇది కొంచెం డౌట్ఫుల్ ఫ్రెండ్స్, దీని గురించి మళ్ళీ లాస్ట్లో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది చూడండి, ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్ ఉన్నప్పుడు మా బ్రదర్స్ కంపెనీకి వెళ్తానని, దాని గురించి చెప్పలేదు కాబట్టి ఇది రాంగ్. ఇఫ్ ఐ ఆమ్ నాట్ విత్ మై బ్రదర్స్, నేను మన బ్రదర్తో లేకపోతే దెన్ ఐ విల్ వాచ్ టీవీ. లేకపోతే నేను టీవీ చూస్తానండి, అంటే మా బ్రదర్తో లేకపోతే నేను టీవీ చూస్తానండి. అది కూడా స్టేట్మెంట్ ఎక్కడ చెప్పలేదు మనకి. సో ఇది కూడా రాంగ్ అవుతుంది దాని పరంగా. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇఫ్ ఐ ఆమ్ నాట్ బోర్డ్, నాకు బోరు కొట్టకపోతే ఐ డో నాట్ వాచ్ టీవీ చూడను. ఇది కరెక్టే కదా, చూడండి బోర్ కొట్టకపోతే టీవీ చూడదంట, అది కరెక్టే కదా. ఎందుకు ఇక్కడ చెప్పింది అదే కదా, మనకి టీవీ మాత్రమే చూసిద్ది. ఎప్పుడు బోర్ కొట్టినప్పుడు మాత్రమే టీవీ చూసిద్ది. ఇక్కడ బోర్ కొట్టలేదు కాబట్టి టీవీ చూడదు, ఇది కరెక్టే కదా.
సో దీని నుంచి చెప్పాలంటే ఇది కొంచెం మనకి మీనింగ్ఫుల్గా కరెక్ట్గా అనిపిస్తుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ బోర్డ్ ఐ వాచ్ టీవీ. టీవీ మాత్రమే టీవీ చూస్తాను అంటుంది, అంటే డౌట్ఫుల్గా కదా, టీవీ చూస్తాను అంటుంది. ఓన్లీ టీవీ చూడాలి అక్కడ. సో ఇది కూడా దాని పరంగా రాంగ్ అవుతుంది. సో ఇక్కడ బోర్ కొట్టకపోతే టీవీ చూడదు. సో ఇది కరెక్ట్. ఇక్కడ ఓన్లీ టీవీ చూస్తాను అంది బోర్ కొట్టినప్పుడు. సో దాని పరంగా ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. నన్ బట్ స్టూడెంట్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లబ్. ఇక్కడ నన్ను అన్నాడు, నన్ను బట్ దీన్ని కూడా మనం చెప్పలేదు కాన్సెప్ట్ లేదు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నన్ను బట్ని మనం ఓన్లీ అని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నన్ను బట్ ఉంది కదా, దీన్ని మనం ఓన్లీగా రాసుకోవచ్చు. సో ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్, దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్. సో ఓన్లీ అంటే మనం ఏం చెప్పాను, ఆల్ అని చెప్పాను కదా. సో ఆల్ ఇక్కడ రివర్స్ రాసుకోవాలి. ఆల్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ ఆర్ స్టూడెంట్స్ అని రాయాలి. రివర్స్ ఇక్కడ లాస్ట్ ఉన్నది, ఇది లాస్ట్ది ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ది లాస్ట్కి పోయింది. సో ఆల్ మెంబర్స్ ఆఫ్ ది క్లబ్ ఆర్ స్టూడెంట్స్. సో ఇది మనకు కావాల్సింది. సో ఏం స్టేట్మెంట్ ఇది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, డయాగ్రామ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్. సో ఇక్కడ క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ ఎవరు, స్టూడెంట్స్ అన్నారు. సో స్టూడెంట్స్ అందరూ క్లబ్కి వెళ్ళారు అక్కడ. సో క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ స్టూడెంట్స్ ఇలా రావచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, సమ్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ ఆర్ మ్యారీడ్. ఈ క్లబ్లో ఉన్న మెంబర్స్ కొంతమంది, సో వీళ్ళే కదా, ఈ క్లబ్లో ఉన్న కొంతమంది సమ్ ఆర్ మ్యారీడ్. సో మ్యారీడ్ కాబట్టి ఎం రాశాను అలా. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, ఆల్ మ్యారీడ్ పర్సన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డ్యాన్స్. మ్యారీడ్ పర్సన్స్ ఇలా కదా, ఈ మ్యారీడ్ పర్సన్స్ ఆల్ అందరూ. సో అందరూ అంటే ఈ అన్నిట్లో వచ్చింది ఈ మ్యారీడ్ పర్సన్ అందరూ ఎవరు ఏంటంట, ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డ్యాన్స్ ఆర్ ఇక్కడ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డ్యాన్స్ అన్నారు కదా. సో వీళ్ళందరినీ డ్యాన్స్కి ఇన్వైట్ చేసాం, మ్యారీడ్ పర్సన్స్ అందరినీ. సో నెక్స్ట్ మన స్టేట్మెంట్లో చూడండి. క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. కింద వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డ్యాన్స్. స్టూడెంట్స్ అందరినీ, సో ఐ థింక్ ఈ స్టూడెంట్స్ అందరినీ డ్యాన్స్కి ఇన్వైట్ చేసాం అంటున్నాడు. తప్పు కదా అది. ఎందుకు, మ్యారీడ్ పర్సన్స్ దీని పరంగా చెప్పాలంటే ఏంటంటే ఆల్ మెంబర్స్ ఆఫ్, ఆల్ కాదు, సమ్ మెంబర్స్ ఆఫ్ ద మ్యారీడ్ పర్సన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డాన్సింగే. దీని మీనింగ్ చెప్పాలంటే ఒక రకంగా సమ్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ హూ ఆర్ మ్యారీడ్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డాన్సింగ్ అని దీని మీనింగ్ ఒక రకంగా చెప్పాలంటే. సో వీళ్ళని మాత్రమే, మ్యారీడ్ పర్సన్స్ మాత్రమే డాన్స్కి ఇన్వైట్ చేశారు, అందరినీ పిలవాలా అంటే స్టూడెంట్స్ ఎవరిని పిలవాలా, ఆల్ స్టూడెంట్స్ని పిలవాలా, కొంతమంది అక్కడ. సో ఆల్ స్టూడెంట్స్ రారు అక్కడ. సమ్ స్టూడెంట్స్ అంటే అప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు, క్లబ్ మెంబర్స్ ఉంటారు, మ్యారీడ్ పర్సన్స్. స్టూడెంట్స్ క్లబ్లో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది మ్యారీడ్ ఉంటారు కదా, వాళ్ళు డాన్స్కి ఇన్వైట్ చేసామంటారు. సో సమ్ పెడితే ఇక్కడ ఆల్ బదులు అప్పుడు ఇది ఈ లైన్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ అన్నారు కాబట్టి ఈ మొత్తం అన్నారు ఆల్ స్టూడెంట్స్. ఇక్కడ ఈ సర్కిల్ కదా, ఈ సర్కిల్ మొత్తం ఇన్వైట్ ఫర్ డాన్సింగ్ పిలవలేదు కదా. సో ఇది తప్పు. నెక్స్ట్ ఆల్ మ్యారీడ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డ్యాన్స్. ఆల్ మ్యారీడ్, ఈ మ్యారీడ్ ఉన్నారు కదా, ఈ మ్యారీడ్ స్టూడెంట్ ఏమన్నారు, మ్యారీడ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డాన్సింగ్. అది కరెక్టే కదా. ఆల్ మ్యారీడ్, ఈ మ్యారీడ్ మొత్తాన్ని డాన్సింగ్ పిలిచాం, దాంట్లోనే ఉంది కదా, డ్యాన్స్లోనే మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ మీకు ఇప్పుడు ఏంది, ఇక్కడ చూడండి ఆల్ మ్యారీడ్ పర్సన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డ్యాన్స్. సో అదే కదా ఇక్కడ ఆల్ మ్యారీడ్ పర్సన్స్ అన్న ఇక్కడ నథింగ్ బట్ స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డ్యాన్స్. సో ఇది మన డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్, వేరే చూడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆల్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ ఆర్ మ్యారీడ్ పర్సన్స్. క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు. అందరూ కాదు కదా, సమ్మే కదా, సమ్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ ఆర్ మ్యారీడ్ పర్సన్స్. ఇక్కడ మనం చెప్పారు కదా సమ్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ ఆర్ మ్యారీడ్ పర్సన్స్ అని. సో ఇక్కడ ఈ క్లబ్లో ఉన్న కొంతమంది మాత్రమే మ్యారీడ్ అయ్యారు, అంటే వీళ్ళే మ్యారీడ్ పర్సన్స్, వీళ్ళు అన్మ్యారీడ్ అయిన రకంగా. సో ఇది మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్
5th క్వశ్చన్ చూడండి. ఇది 2012లో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ది ఆల్ ఎక్స్ బ్రాండ్ కార్స్ పార్క్డ్ హియర్ ఆర్ వైట్. అంటే ఏదో ఒక ప్లేస్లో వైట్ కార్స్ పార్క్ చేసి ఉండే అవన్నీ ఎక్స్ బ్రాండ్. ఏమన్నారు? ఆల్ ఎక్స్ బ్రాండ్ కార్స్ ఆర్ పార్క్డ్ హియర్ ఆర్ వైట్. ఆల్ ఎక్స్ బ్రాండ్. సో దీన్ని మనం ఎలా రాస్తాం? ఆల్ ఎక్స్ బ్రాండ్ ఇక్కడ అర్థం చూడండి ఫ్రెండ్స్. ఆల్ ఎక్స్ బ్రాండ్ కార్స్ ఇక్కడ పార్క్ చేశారు కదా, అవన్నీ ఎలా ఉండి? వైట్ కలర్లో ఉండి. సో ఇవి ఎక్స్ బ్రాండ్ కార్స్ అనుకుందాం. ఎక్స్ అంటే ఎక్స్ బ్రాండ్ కార్స్ ఆర్ పార్క్డ్ హియర్ ఆర్ వైట్. సో ఇవన్నీ వైట్ కలర్లో ఉంటాయి. ఆల్ ఎక్స్ బ్రాండ్ కార్స్ ఆర్ పార్క్డ్ హియర్ వైట్ అన్నారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ రేడియల్ టైర్స్. సో ఇక్కడ ఉన్న కార్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ బ్రాండ్ కార్స్. సో ఇక్కడ కార్స్కి రేడియల్ టైర్స్ ఉంటాయి. కొన్నిటికి ఎలా ఉంటాయి? ఎక్స్ బ్రాండ్ రేడియల్ టైర్స్ అంటే ఇలా ఉంటాయి. మనకి సైకిల్ టైర్స్ ఉంటాయి కదా, రాడ్స్ అలా రేడియల్గా ఉంటాయి, సర్కిల్లో ఉంటాయి. నెక్స్ట్ అంటే రేడియల్ టైర్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఆల్ ఎక్స్ బ్రాండ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్టర్ 1986 హ్యావ్ రేడియల్ టైర్స్ ఆర్ పార్క్డ్ హియర్. సో ఇక్కడ ఏమన్నారు? ఫస్ట్ వచ్చి దీనికి రాయలేదు కదా డయాగ్రామ్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ రేడియల్ టైర్స్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ రేడియల్ టైర్స్. సో సమ్ అంటే ఇలా రాస్తాం కదా, ఇందులో సమ్ రేడియల్ టైర్స్ ఇవి. సో ఆర్ రాస్తున్నాం. ఈ ఎక్స్ బ్రాండ్ కార్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్ బ్రాండ్ కార్స్ కొన్నిటికి రేడియల్ టైర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్ ఎక్స్ బ్రాండ్ కార్స్. సో ఈ ఎక్స్ బ్రాండ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్టర్ 1986 హ్యావ్ రేడియల్ టైర్స్ ఆర్ పార్క్డ్ హియర్. సో ఇక్కడ ఎక్స్ బ్రాండ్ కార్స్ ఏమన్నారు? ఆఫ్టర్ 1986 మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటికి రేడియల్ టైర్స్ ఉన్నాయి అన్నాం. సో ఇవన్నీ ఏంటి? మామూలుగా రేడియల్ టైర్స్ ఉన్నవి. సో ఈ వీటికి ఏముంటాయి? ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు? ఆఫ్టర్ 1986 మ్యానుఫ్యాక్చర్ చేశారని ఒక రకంగా చెప్పాలంటే ఈ రేడియల్ టైర్స్, దాని మీనింగ్. నెక్స్ట్ ఫోర్త్ ఆల్ కార్స్ ఆర్ నాట్ ఎక్స్ బ్రాండ్. సో ఇక్కడున్న ఈ ఎక్స్ బ్రాండ్ కార్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ బ్రాండ్ కార్స్ అన్నీ ఎక్స్ బ్రాండ్ కాదు అంటున్నారు. ఆల్ కార్స్ ఆర్ నాట్ ఎక్స్ బ్రాండ్. సో ఇక్కడున్న ఈ ఎక్స్ బ్రాండ్ కార్స్ ఉన్నాయి కదా, ఇందులో కొన్ని వేరే కలర్ ఉన్నాయి. నాట్ ఎక్స్ బ్రాండ్ కార్స్ అనేవి. ఇవన్నీ ఎక్స్ బ్రాండ్ కాదు. ఇక్కడ కొన్ని వేరే కలర్ వేరే బ్రాండ్ సంబంధించిన కార్స్ ఉన్నాయండి ఇక్కడ. సో దీని నుంచి మనకి ఆప్షన్స్ చూడండి ఏమి ఇచ్చారో. ఫస్ట్ మనకి అడిగింది ఏంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇందులో ఉన్న వాటిలో ఏది కరెక్ట్ అంటాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ వైట్ కార్స్ ఆర్ పార్క్డ్ హియర్. సో ఇక్కడ వైట్ కార్స్ మాత్రమే పార్క్ చేశాడు అంటున్నాడు. సో ఇక్కడ చూడడానికి మనకి వైట్ కార్స్ ఉన్నాయి అన్నీ చెప్పడానికి, కానీ ఇక్కడ లాస్ట్లో మనకు ఒకటి చెప్పాడు, ఆల్ కార్స్ ఆర్ నాట్ ఎక్స్ బ్రాండ్ అన్నాడు. సో ఇక్కడ నాట్ ఎక్స్ బ్రాండ్ అంటే వేరే, అంటే ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఆల్ ఎక్స్ బ్రాండ్ కార్స్ ఆర్ పార్క్డ్ హియర్ ఆర్ వైట్. సో ఎక్స్ బ్రాండ్ కార్స్ పార్క్ చేసినవన్నీ వైట్ అన్నాడు. ఇక్కడ ఎక్స్ బ్రాండ్ కార్స్ పార్క్ చేసినవన్నీ వైట్ అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? అన్ని ఎక్స్ బ్రాండ్ కార్సే లేవు, ఇక్కడ వేరే ఉండే అంటున్నాడు. సో ఎక్స్ బ్రాండ్ కాకుండా వేరే ఉండే కదా, సో వాటికి వైట్ కలరే ఉండకపోవచ్చు, వేరే ఉండొచ్చు కదా. సో ఓన్లీ వైట్ కార్స్ ఆర్ పార్క్ హియర్ అన్నాడు. సో ఓన్లీ అన్నాడు కాబట్టి అంటే నితిన్ బట్ వైట్ కార్సే ఉండే అంటున్నాడు. సో ఇది రాంగ్. వేరే కలర్ కూడా ఉండొచ్చు, అంటే ఎక్స్ బ్రాండ్ కాకుండా వేరేవి కూడా ఉండే అన్నాడు కదా, సో అందుకని. నెక్స్ట్ సమ్ వైట్ ఎక్స్ బ్రాండ్ కార్స్ అంటే వైట్ కలర్ ఉన్నాయి ఇక్కడ. వైట్ ఎక్స్ బ్రాండ్ కార్స్ విత్ రేడియల్ టైర్స్. విత్ రేడియల్ టైర్స్ అంటే ఈ పార్ట్ వచ్చింది అంతే కదా. ఏంది? సమ్ వైట్ ఎక్స్ బ్రాండ్ కార్స్ విత్ రేడియల్ టైర్స్ ఆర్ పార్క్డ్ హియర్. ఇక్కడ పార్క్ చేసి ఉండే అంటున్నాడు అంతే కదా. సో ఇక్కడ వైట్ అన్నాడు. సో సమ్ వైట్. సో వైట్ కలర్ కొన్ని, అంటే కొన్ని ఇక్కడ ఉన్నాయి మామూలు కొన్ని. ఎక్స్ బ్రాండ్ కార్స్ అవి ఎక్స్ బ్రాండ్ కార్స్ విత్ రేడియల్ టైర్స్ అంటే ఇవి. సో ఈ పార్టే కదా. ఈ పార్ట్లో అన్నిటికి సంబంధించిన మీనింగ్ వస్తుంది కదా ఇందులో. ఈ వాల్లో వైట్ వస్తుంది, ఎక్స్ బ్రాండ్ వస్తుంది, వైట్ వస్తుంది, ఎక్స్ బ్రాండ్ వస్తుంది, ఇక్కడ రేడియల్ టైర్స్ కూడా సంబంధించి వస్తుంది. ఈ మూడు సంబంధించిన ఈ పార్ట్, ఈ 3 మిక్చర్ ఆల్ మిక్చర్ ఇది 3 సంబంధించి వస్తుంది. సో ఇక్కడ సమ్ వైట్ ఎక్స్ బ్రాండ్ కార్స్ విత్ రేడియల్ టైర్స్ ఆర్ పార్క్ హియర్. ఇక్కడ పార్క్ చేసినవి ఉండే. సో కరెక్టే కదా ఇది.
సో ఇది కరెక్ట్. సో నెక్స్ట్ ఇది చూడండి, కార్స్ అదర్ దాన్ ఎక్స్ బ్రాండ్ కాంట్ హ్యావ్ రేడియల్ టైర్స్. అంటే ఎక్స్ బ్రాండ్ కాకుండా వేరే కూడా ఉన్నాయి కదా, ఆ ఎక్స్ బ్రాండ్ కాకుండా వేరేగా ఉన్న వాటికి రేడియల్ టైర్స్ కాంట్ హ్యావ్ రేడియల్ టైర్స్, వాటికి రేడియల్ టైర్స్ లేవంట. సో ఇది రేడియల్ టైర్స్ ఉన్నాయా లేవా అనేది అదర్ దాన్ ఎక్స్ బ్రాండ్ కార్స్కి మనకి క్వశ్చన్ స్టేట్మెంట్లో ఎక్కడ చెప్పలేదు కదా. సో ఇలా చెప్పకపోతే దాన్ని అది రాంగ్ అయింది ఫ్రెండ్స్, చెప్పకపోతే అది రాంగ్ అవుద్ది. సో నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ బ్రాండ్ కార్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బిఫోర్ 1986. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఇదేమన్నారు, ఇది ఆఫ్టర్ 1986 అప్పుడు, అంటే ఆల్ ఎక్స్ బ్రాండ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్టర్ 1986 హ్యావ్ రేడియల్ టైర్స్. సో ఆఫ్టర్ 1986 తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటికి రేడియల్ టైర్స్ ఉండేవి అన్నారు. సో ఈ పార్ట్ పెట్టి కదా. సో ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ బ్రాండ్ అంటే చాలా, మోస్ట్ అంటే కొంచెం ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ బ్రాండ్ కార్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బిఫోర్ 1986. ఇక్కడ ఏంటి ఆఫ్టర్ 1986కి ఉన్న వాటికి రేడియల్ టైర్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్లో మన ఇక్కడ ఆప్షన్లో బిఫోర్ 1986, బిఫోర్ అంటే దీని ముందు ఈ పార్ట్ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయంట. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ బ్రాండ్ కార్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బిఫోర్ 1986 అన్నాడు. సో మోస్ట్ ఎక్కువగా అంటున్నాడు. సో అది ఎక్కువ తక్కువ అని తెలియదు కదా. సో ఇది కూడా డౌట్ఫుల్ కాబట్టి ఇది కూడా రాంగ్ అయింది. సో మనకి ఇదే కరెక్ట్. ఎక్స్ బ్రాండ్ కార్స్ విత్ వైట్ ఆల్ సమ్ ఇది సమ్ వైట్ ఎక్స్ బ్రాండ్ కార్స్ విత్ రేడియల్ టైర్స్ ఆర్ పార్టిషర్. ఇది ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇది కూడా 2012లో అడిగింది. మనకి 2012లో చాలా క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్ ఈ సిలాజియం మీద. క్వశ్చన్ ఇది చూడండి, స్టేట్మెంట్ ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ విమ్సికల్. ఇక్కడ విమ్సికల్ అంటే విచిత్రమైన వాళ్ళు, అంటే ఆర్టిస్టులు అందరూ విచిత్రమైన వాళ్ళని, విచిత్రంగా ఉంటారని. సో ఇక్కడ ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ ఏమన్నారు, సో ఇది ఈ ఆర్టిస్ట్స్ అందరూ విమ్సికల్ విచిత్రమైన వాళ్ళు, ఇలా రాయాలి సింబల్ అంతే కదా. ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ విమ్సికల్. నెక్స్ట్ సమ్ ఆర్టిస్ట్స్ ఆర్ డ్రగ్ ఎడిక్ట్స్. సో ఈ ఆర్టిస్టులో సమ్ కొంతమంది డ్రగ్ ఎడిక్ట్స్, డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్ ఎడిక్ట్స్ వాళ్ళు. నెక్స్ట్ 3rd, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఆర్ ప్రాన్ టు బికమ్ డ్రగ్ ఎడిక్ట్స్. అంటే కోపంగా ఉన్న పర్సన్స్ యాక్చువల్గా ఏమవుతారు, డ్రగ్స్ తీసుకుంటారు, డ్రగ్స్కి అలవాటు అవుతారని. సో ఇక్కడ కొంతమంది ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ డ్రగ్స్కి ఇక్కడ మనకి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం చెప్పాము, మామూలుగా ఆల్ కానీ సమ్ కానీ నువ్వు కానీ ఈ సిలాజియం మీద మనం మొత్తం మీద ఏం చేస్తాము, ఆల్ సమ్ము నువ్వు ఉంటేనే మనం డయాగ్రామ్ గీయగలం. సో ఇక్కడ ఇది ఏం తెలియదు మనకి. సో ఇక్కడ మనకు మామూలుగా జనరల్గా మీనింగ్ తెలుసు. జనరల్గా దీని మీనింగ్ ఏమవుతుంది, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఆర్ ప్రాన్ టు బికమ్ ఎడిక్ట్స్. అంటే కోపంగా ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు అన్నారు. సో కోపంగా ఉన్న వాళ్ళు కొంతమంది డ్రగ్స్ తీసుకునేది అందరూ చాలామంది తీసుకుంటారా అంటే నథింగ్ బట్ చెప్పాలంటే చాలామంది తీసుకుంటారేమో, తెలియదు కదా మనకి. సో దాన్ని నథింగ్ బట్ సమ్ అనుకుందాం. అంటే కొంతమంది ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవచ్చు. సో సమ్ అనుకుంటాం దీన్ని ఇక్కడ. సో దీని మీనింగ్ ఏంటి, సమ్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఆర్ ప్రాన్ టు బికమ్ డ్రగ్ ఎడిక్ట్స్. సో సమ్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఆర్ ప్రాన్ టు బికమ్ డ్రగ్ ఎడిక్ట్స్, డ్రగ్స్ తీసుకుంటారని. అంటే వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ విత్ డ్రగ్ ఎడిక్ట్స్ తీసుకునేవాళ్ళు, ఇక్కడ బోత్ అని దీని మీనింగ్. సో ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఆప్షన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. వీటిలో ఇది కరెక్ట్. ఆర్టిస్ట్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. సో ఇక్కడ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆర్టిస్ట్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అంట, వీటి గురించి మనకి ఏం తెలియదు. సో ఇక్కడ అంటే ఆర్టిస్ట్ ఒక రకంగా చెప్పాడు, ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అని మీనింగ్. ఆర్టిస్ట్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అన్నాడు. సో ఆర్టిస్ట్స్ అందరూ ఫ్రస్ట్రేటెడ్ అంట, కాదు కదా. ఇక్కడ కొంత అసలు దానికి సంబంధమే లేదు ఇక్కడ. సో ఇది రాంగ్. ఒక రకంగా దీని గురించి కూడా క్వశ్చన్ స్టేట్మెంట్లో కూడా ఏం చెప్పాలా, ఆర్టిస్ట్ కొంతమంది ఫ్రస్ట్రేటెడ్ ఉంటారని, అందరూ ఉంటారా కొందరు ఉంటారని దాని గురించి ఏం చెప్పలేదు కాబట్టి రాంగ్. సో మీరు ఫస్ట్ ఇలాంటి మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఆప్షన్స్లో మనకి దేని బట్టి అది ఆప్షన్స్ రిమూవ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ చదవగానే ఇది మనకి స్టేట్మెంట్లు ఇచ్చారా లేదా అది చూడాలి. ఇది స్టేట్మెంట్లు దీనికి సంబంధించింది ఏమీ లేదు. ఆర్టిస్ట్ అందరూ ఫ్రస్ట్రేటెడ్ అని కొంతమంది ఉన్నారని ఇది ఏం చెప్పలేదు కదా. సో ఇది రాంగ్, తీసేసుకున్నాం దాన్ని, రాంగ్ రిమూవ్ చేసేస్తాం. సమ్ డ్రగ్ ఎడిక్ట్స్ ఆర్ విమ్సికల్. సమ్ డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, ఇందులో సమ్ కొంతమంది
డ్రగ్ ఎడిక్ట్స్ ఆర్ విమ్సికల్. ఇందులో కొంతమంది విమ్సికల్ అంట, కరెక్టే కదా. సో ఇక్కడ ఉన్నారు వీళ్ళు, ఈ డ్రగ్ ఎడిక్ట్స్. ఇందులో విమ్సికల్ కూడా ఉంటారు, ఎందుకంటే ఈ మొత్తం హోల్ సర్కిల్ కదా ఇది. ఇందులో డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు. ఈ డ్రగ్ ఎడిక్ట్స్ ప్లస్ ఇక్కడ ఈ వీళ్ళు కూడా వస్తారు, ఆర్టిస్ట్స్ కూడా విమ్సికల్. మొత్తం వచ్చింది ఇందులో ఈ 3 వచ్చింది. మనకు చెప్పింది ఏంది 2 చెప్పారు. ఏం చెప్పారు? సమ్ డ్రగ్ ఎడిక్ట్స్ ఆర్ విమ్సికల్. కొంతమంది డ్రగ్ ఎడిక్ట్స్ ఈ పార్ట్ ఆర్ విమ్సికల్. ఇందులో విమ్సికల్ కూడా ఉండేది కదా. సో ఇది కరెక్ట్. సో ఇలా చూసుకోవాలి మనం. నెక్స్ట్ మనకు అడిగింది అదే కరెక్టే కదా, కరెక్ట్ స్టేట్మెంట్ అదే. నెక్స్ట్ అవి రెండు ఇంకా చూడండి, మామూలుగా చూడకపోయినా దాన్ని సరే చూద్దామా. ఆల్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఆర్ డ్రగ్ ఎడిక్ట్స్. ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అందరూ డ్రగ్ ఎడిక్ట్స్ అంట. తెలియదు కదా, జనరల్లీ మనం అందరు తీసుకోరు కదా, కొందరే తీసుకుంటారు కదా, తెలియదు మనకు. అది సహజంగా అయితే తక్కువ మంది తీసుకుంటారేమో, ఎక్కువ మంది తీసుకోవచ్చు, తెలియదు మనకి. సో ఇక్కడ అందరూ తీసుకుంటారని చెప్పాడు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్. సో ఇది రాంగ్. నెక్స్ట్ విమ్సికల్ పీపుల్ ఆర్ జనరల్లీ ఫ్రస్ట్రేటెడ్. కొన్ని విమ్సికల్ పీపుల్ జనరల్గా ఫ్రస్ట్రేటెడ్ అవుతారంట. ఇది కూడా తెలియదు కదా మనకి, క్వశ్చన్లో కూడా చెప్పాలా దాని గురించి ఇక్కడ. సో ఇది కూడా రాంగ్. సో మనకి స్టేట్మెంట్లు దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ మనకి డయాగ్రామ్ పరంగా మనకి కరెక్ట్ ఏమనిపిస్తుంది, సెకండ్ ఇది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ 7th. ఇది కూడా 2012లో అడిగినటువంటి క్వశ్చనే, CSATలో. స్టేట్మెంట్స్ చూడండి. ఓన్లీ దోస్ హూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ కెన్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. అంటే ఎవరికైతే ఓన్లీ అన్నాడు, ఎవరి దగ్గర అయితే బైనాక్యులర్స్ ఉంటాయో, పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్, 2 బైనాక్యులర్స్ ఉంటాయో వాళ్ళు కెన్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. బర్డ్ వాచర్స్ క్లబ్లో వాళ్ళు మెంబర్ అవ్వచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే బైనాక్యులర్స్ 2 ఉంటాయో వాళ్ళు బర్డ్ వాచర్స్ క్లబ్లో మెంబర్ అవ్వచ్చు. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఓన్లీ అన్నాడు కదా, మనకి దీన్ని ఓన్లీ అంటే నథింగ్ బట్ దీన్ని ఎలా రాయచ్చు అంటే ఆల్లో ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ అని పెట్టి ఆల్ రివర్స్ రాయాలి. ఇక్కడ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ అని చెప్తాం. ఇక్కడ ఓన్లీ ఉన్నదాన్ని మనం ఆల్లోకి రాయాలంటే ఎలా రాస్తుంటే రివర్స్ రాయాలి. ఓన్లీలో ఇక్కడ ఉన్న ఈ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఇది లాస్ట్ వచ్చింది, ఇక్కడ ఉన్న బర్డ్ వాచర్స్ క్లబ్ ఫస్ట్ వచ్చింది. సో ఇక్కడ సింపుల్గా ఏమైనా రాద్దాం, ఆల్ బర్డ్ వాచర్స్ క్లబ్ మెంబర్స్ అంటే ఆల్ క్లబ్ ఆర్ బైనాక్యులర్స్ అని పెడదాం. అంటే దీని మీనింగ్ ఏంది, దీని మీనింగ్ అండి ఆల్ బర్డ్ వాచర్స్ క్లబ్ అంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్. అంత రాయలేక నేను ఓవర్ సింపుల్గా ఇలా రాశాను, అంత ఎందుకులే అండి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ అండి. సో ఇది ఇలా రాశాను కదా, దీనికి మనం డయాగ్రామ్ చేద్దాం. సో ఆల్ క్లబ్ ఆర్ బైనాక్యులర్స్. సో ఆల్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ అని ఇక్కడ మీనింగ్. ఉన్న వాళ్ళందరికీ అందరి దగ్గర ఏముండే పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఉండే. సో ఇలా ఆల్ క్లబ్ ఆర్ బైనాక్యులర్ ఇలా రాసాం కదా. నెక్స్ట్ సమ్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ హ్యావ్ కెమెరాస్. బర్డ్ వాచర్స్ క్లబ్లో ఉన్న కొంతమంది మెంబర్స్ దగ్గర ఏముండే కెమెరాస్ ఉన్నాయి అంటున్నారు. సో ఇవి ఇందులో వీళ్ళే కదా, సమ్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ హ్యావ్ కెమెరాస్, వీళ్ళ దగ్గర కెమెరాస్ ఉన్నాయి. సమ్ అన్నాడు కాబట్టి మనం ఇలా రాసుకున్నాం, సమ్ పార్ట్ రాసుకున్నాం. ఈ బర్డ్ వాచర్స్ క్లబ్లో సమ్ పార్ట్ వాటికి రాసుకున్నాం. వీళ్ళ దగ్గర ఏమంటే కెమెరాస్, ఇది సీసీ కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసాను, అందుకని కెమెరాస్ అని రాసాను. నెక్స్ట్ దోస్ మెంబర్స్ హూ హ్యావ్ కెమెరాస్, ఎవరి దగ్గర అయితే కెమెరాస్ ఉంటాయో కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ఫోటో కంటెస్ట్లో వాళ్ళు పాల్గొనవచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే కెమెరాస్ ఉంటాయి అంటే కెమెరాస్ ఉన్న వాళ్ళందరూ ఫోటో కంటెస్ట్లో పాల్గొనవచ్చు అనే కదా దాని మీనింగ్. సో దోస్ హూ హ్యావ్ కెమెరాస్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ఫోటో కంటెస్ట్లో పాల్గొనవచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే కెమెరాస్ ఉంటాయో వాళ్ళందరూ పాల్గొనవచ్చు, అంతే కదా. సో ఇలా ఆల్ దోస్ హూ హ్యావ్ కెమెరాస్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ఫోటో కంటెస్ట్ ఇలా రాసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు అడిగిన మన స్టేట్మెంట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు కంక్లూజన్స్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్.
కింద వీటిలో ఏది కరెక్ట్ అన్నాడు. సో ఆల్ దోస్ హూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్, ఎవరి దగ్గర అయితే పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ వీళ్ళు, సో ఈ బైనాక్యులర్స్ ఉన్న వాళ్ళందరూ ఆల్ అన్నారు. ఉన్న వాళ్ళందరూ బైనాక్యులర్స్ ఉన్న వాళ్ళందరూ ఆర్ ద మెంబర్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. వీళ్ళందరూ బర్డ్ వాచర్స్ ఈ క్లబ్లో అందరూ మెంబర్స్ అంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇందులో మెంబర్స్ అంట. తప్పు కదా, ఇందులో ఉన్న వాళ్ళందరూ ఇందులో మెంబర్స్ అంటే కరెక్టే కదా. సో ఇక్కడ అడిగి నేను రివర్స్ అడిగాను. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు బర్డ్ వాచర్స్ మెంబర్స్ ఆఫ్ ఎవరి దగ్గర అయితే బైనాక్యులర్స్ ఉంటాయి, ఈ బైనాక్యులర్స్ ఉన్న వాళ్ళందరూ దేంట్లో మెంబర్స్ అన్నారు, బర్డ్ వాచర్స్ క్లబ్లో మెంబర్స్ అన్నారు. సో అది ఫస్ట్ స్టేట్మెంట్ మనకి రాంగ్. నెక్స్ట్ చూడండి, దీని రివర్స్ అడిగారు, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. సో ఇవి ఈ క్లబ్ ఈ బర్డ్ వాచర్స్ క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్. వాళ్ళ దగ్గర అందరి దగ్గర బైనాక్యులర్స్ ఉన్నాయి అన్నారు. సో ఈ ఇందులో వీళ్ళు బైనాక్యులర్స్ ఉన్నారు కదా వీళ్ళు. సో కరెక్ట్గా ఇందాక దానికి రివర్స్ ఎగ్జాక్ట్లీ. ఇందాక ఏమన్నారు, వీళ్ళందరూ ఇందులో ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు, ఇందులో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు అన్నారు. అది మీనింగ్ అంటే మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్లో ఉన్న మెంబర్స్ వాళ్ళందరి దగ్గర హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్, హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ అన్నారు బర్డ్ వాచర్స్ క్లబ్లో ఉన్నారు. సో ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ ఇంకా ఈ ఆప్షన్స్ కూడా చూడండి, ఆల్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ ద ఫోటో కంటెస్ట్ ఆర్ మెంబర్ ఆఫ్ ద బర్డ్ వాచర్ క్లబ్. హూ టేక్ పార్ట్ ఇన్ ద ఫోటో కంటెస్ట్, ఆల్ ఫోటో కంటెస్ట్ అంటే ఎవరైతే ఫోటో కంటెస్ట్లో పాల్గొంటారో వీళ్ళందరూ అన్నారు. సో ఈ సర్కిల్ అన్నారు కదా, ఈ సర్కిల్ మొత్తం ఆర్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. వీళ్ళందరూ బర్డ్ వాచర్స్ క్లబ్, ఈ క్లబ్ ఉంది కదా బర్డ్ వాచర్స్ క్లబ్, వీళ్ళందరూ ఇందులో మెంబర్స్ అంట. తప్పు కదా, ఇక్కడ ఏంది సమ్మే ఉంది. ఇలా దీనికి ఏముంది ఇక్కడ సమ్ము కదా. సో సమ్ము అందరు రారు అక్కడ, ఆల్ అన్నారు ఇక్కడ, కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ నన్ను ఇది తీసేయండి. సో ఇది నెక్స్ట్ ఓకే 8th క్వశ్చన్. ఇది 2019లో అడిగాను క్వశ్చన్. చూడండి ఫస్ట్ ఇది సింపుల్ అడిగాను మనం. చూడండి, సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. సో సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ ఇలా రాసుకుంటాం. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఈ క్యాట్స్లో సమ్ ఆర్ డాగ్స్, క్యాట్స్ సమ్ ఆర్ డాగ్స్. నెక్స్ట్ నో డాగ్ ఈజ్ ఏ కౌ. సో ఇక్కడ డాగ్ ఉంది కదా, ఇందులో ఏవి కౌ కాదు అన్నారు. సో నో సింబల్ రాసుకున్నా, కౌ కాదు అన్నారు. సో ఇప్పుడు మన ఆప్షన్ చూడండి, నో కౌ ఈజ్ ఏ క్యాట్. నో కౌ ఈజ్ ఏ క్యాట్. కౌ ఏది క్యాట్ కాదు. సో ఇది మనకి స్టేట్మెంట్లు ఎక్కడ చెప్పలేదు కదా ఈ రెండింటి గురించి. సో ఇది రాంగ్. ఇవ్వకపోతే స్టేట్మెంట్లు ఏది ఇవ్వకపోతే దానికి సంబంధించింది రాంగ్. నెక్స్ట్ నో డాగ్ ఈజ్ ఏ క్యాట్, ర్యాట్. నో డాగ్ ఈజ్ ఏ ర్యాట్. నో డాగ్ ఈజ్ ఏ ర్యాట్. ఇక్కడ డాగ్ ఉంది, ఇక్కడ ర్యాట్ ఉంది. ఈ రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ మనకి లేదు. ఇది రాంగ్ అవుద్ది. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. సమ్ క్యాట్స్, ఇది క్యాట్స్. ఇందులో సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. సో ఇక్కడ ర్యాట్స్ ఉంది ఇందులో. ఈ రెండు సమ్మే కదా, ఈ రెండింటి మధ్య రిలేషన్. సో సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్.